ఈసారి నేను ఎన్నికల్లో పాల్గొనడం లేదు. దానికి కారణం 2 రాష్ట్రాలుగా విడిపోయాం, చాలా సమస్యలు ఉన్నాయి. నేను మళ్ళీ ఇంకొక పార్టీ పెట్టాను. నాకు గుర్తింపు లేకపోయినా కానీ నేను ఇండిపెండెంట్ నిలబెట్టగలను. ఒక 20-28 మంది ఎంపీలు నిలబెట్టడానికి నేను మొత్తం వెతికాను, సీమాంధ్రంలోను తెలంగాణలో కూడా. అలాగే ఒక 96 మంది ఎమ్మెల్యేలను కూడా స్థానాలు వెతికాను. కానీ నాకు ఎందుకు పోటీ చేయడానికి ఇష్టం లేదంటే ఓట్లను చీల్చడం నాకు ఇష్టం లేదు. దయచేసి అర్థం చేసుకుని, నాకు ఓట్లను చీల్చడం నాకు ఇష్టం లేదు. అది ఏ పార్టీ అయినా కానివ్వండి, మీరు ఎవరినైతే నమ్ముతారో, మీకు ఎవరైతే మంచిగా అనిపిస్తారో మీరు వాళ్ళకి ఓట్లేయండి. నేను ఎప్పుడు మిమ్మల్ని ఏం అడగను. ఎవరి మీదైతే మీకు నమ్మకం ఉంటుందో, ఎవరైతే కొత్త రాష్ట్రాన్ని, కొత్త రాజధాని నిర్మించగలుగుతారని మీకు అనిపిస్తుందో అలాంటి పార్టీలకు కానీ అలాంటి వ్యక్తులు కానీ మీరు ఓట్లేయండి. జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ఎప్పుడు అడగదు.